నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు విదేశాల్లో అయితే ఇలాంటి డేటా సెంటర్లు కానీ ఏదన్నా ఇండస్ట్రీస్ పెట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, వాటికి సంబంధించిన రూల్స్, తర్వాత ఉపాధి కల్పన ఎంత మేరకు జరుగుతుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అక్కడ స్థానికులు కూడా కొంత అవగాహనతో, చైతన్యంతో ఉండి ఇది నిజంగా మనకి మేలు చేసే అంశమా లేదంటే కాలుష్యం పరంగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుందా అని కొంత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు. ప్రభుత్వం కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ అలాంటిది ఏది లేదు. ఇక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ దేనికైనా వచ్చేస్తాయి, ఎంత కాలుష్యం ఉన్నా వచ్చేస్తాయి, ప్రభుత్వం పట్టించుకోదు. ఇక్కడ ప్రజల ప్రాణాలకు కానీ ప్రజల జీవనానికి కానీ ఎలాంటి విలువ లేదు అనేది కూడా ఒక డిస్కషన్ ఉంది. డిస్కషన్ ఏం కాదండి, అది వాస్తవం. ఎందుకంటే అవసరం నీది. నువ్వు వచ్చి కదా పెట్టుబడులు అడుగుతున్నావు మమ్మల్ని. ఓకే, నువ్వు వచ్చి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి నువ్వు అడుగుతున్నావు. ఇదిగో ఈ కంపెనీ మీ దగ్గర పెట్టుకోవడానికి వస్తాం మేము, నీకు ఏమైనా అభ్యంతరం? మాకే అభ్యంతరం లేదండి అనాలి కదా, నువ్వు తప్పదు కదా. ఓకే, అంతే తప్ప వాళ్ళు వచ్చి అడిగితే నువ్వు స్క్రూటినీ చేయటం కాదు. నువ్వు వెళ్ళి అడుగుతున్నప్పుడు నువ్వు స్క్రూటినీ అధికారమే కోల్పోతావు కదా. అవును, బార్గెనింగ్ ప్రోగ్రాంలో. అవును. కనుక పరిస్థితి అలా తయారైంది. అంటే ఈ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టే పెట్టుబడులను తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి అని ఎలా చెప్తున్నావు? యాక్చువల్గా అభివృద్ధి అనేది నువ్వు దేశాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్ది ఈ దేశం నుంచి బయటకు వెళ్ళే ప్రోడక్ట్స్ని మీరు డిజైన్ చేసి తద్వారా దేశీయ అభివృద్ధి. ఇది కదా మోడల్. భారతదేశం ప్రారంభంలో అనుకున్న మోడల్ ఇదే కదా. అవును, అవును. అది వర్కౌట్ అవడం లేదని కదా మీరు విదేశీ పెట్టుబడుల వెంపర్లాట్లో పడ్డారు. అవును. ఈ విదేశీ పెట్టుబడుల వెంపర్లాట్లో మీరు సాధించింది ఏమీ లేదు, జీరో. మైనస్లోకి తీసుకెళ్లారు ఆర్థిక వ్యవస్థనే అర్థమవుతోంది కదా. ఇప్పుడు దాని నుంచి ఇంతకాలం ప్రాక్టీస్లో జరిగిన నష్టాలు ఏమిటి అనే దాని మీద ఎక్కడైనా చర్చ జరుగుతోందా? మార్కెట్ ఎకానమీలోకి భారతదేశం ప్రవేశించిన 95 నుంచి సమాజంలో జరిగిన మార్పులు, జీవితాల్లో వచ్చిన మార్పులు, పర్యావరణంలో వచ్చిన మార్పులు, ఈ మార్పుల మీద ఒక స్టడీ ఏదైనా జరిగిందా? ఏ స్థాయిలో అయినా కానీ అది గవర్నమెంటలా నాన్ గవర్నమెంటలా అనేది నేను అడగట్లా. ఇక్కడ బోల్డ్ ఎన్జిఓస్ కూడా కలవు. వాళ్ళు ఏవైనా దృష్టి పెట్టారా ఏ రోజైనా? అంటే ఫండ్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. వాటిని చంపాడు నరేంద్ర మోడీ గారు వాంటెడ్ గానే. యూపీఏ టైంలో ఫండ్స్ వచ్చేవి, వీళ్ళకు తొక్కారు. వీళ్ళు తొక్కడం వెనకాల వీళ్ళ రూట్స్ నరికేయాలనేదే ఉద్దేశం. అంటే ప్రభుత్వానుకూల వాయిస్ తప్ప డిస్కషన్ జనంలోకి తీసుకెళ్ళకూడదు ఏ రూపంలోనూ. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వ అభిప్రాయాన్ని పాలిష్డ్ టోన్లో జనంలోకి తీసుకెళ్ళి ఏదో నడిపాయి. కానీ వీళ్ళు చేస్తున్న పనులకి పాలిష్ కొట్టి చెప్పలేని పరిస్థితి ఉంది. వాళ్ళు డెఫినెట్ గా మనకి నెగిటివ్ గా మారే అవకాశం ఉంది అని ముందే గ్రహించినటువంటి నరేంద్ర మోడీ గారు వీళ్ళకి నిధులు ఆపడదొబ్బని అన్నాడు. ఆపారు. ఆ క్షణం నుంచి చచ్చిపోతున్నాయి కావన్నీ. సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ లేవు ఇప్పుడు, ఓన్లీ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఉన్నాయి. వాటి ఆచరణ ఏమిటో మనం చూస్తున్నాం. లోకల్ పార్టీలు వాటి ఇంటిగ్రిటీ ఆయన కొనేస్తున్నాడు. కాబట్టి పార్టీలను కొంటున్నారు, పార్టీ నాయకుల్ని కొంటున్నారు, కేడర్ని కొంటున్నారు, విడివిడిగా కొంటున్నారు, కలిపి కొంటున్నారు. ఈ కొనుగోలులోకి వెళ్లకుండా నిలబడగలిగేటువంటి సమర్థత ఉన్న నాయకుడు ఎవడైనా ఉన్నాడా? వైజాగ్లో ఇప్పుడు ఈ బయట నుంచి ఇండివిజువల్స్ మాత్రమే, వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు, వివిధ దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ జ్ఞానంలో నుంచి దీన్ని చూసి వాడి నేటివ్ టౌన్ గురించి వాడు సఫర్ అవుతూ వాడు సైకలాజికల్గా వాడు ఫీల్ అవుతున్నటువంటి అన్రెస్ట్ని ప్రపంచంతో పంచుకోవడం కోసం వీడియోలు చేస్తున్నారు. ఓకే, అది అంతవరకే పరిమితి. కానీ వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది పట్టుకుని మనం ఇక్కడ జీవితాలు వదిలేసుకుంటామా? మన పొలాలకు రేట్లు పెరుగుతాయి కదా రేపు. వాళ్ళు కొన్న రేట్లు పెరుగుతాయి, వీళ్ళు కొన్న రేట్లు పెరుగుతాయి. రేపు అక్కడ లాడ్జి పెట్టుకోవచ్చు, మనం మంచాలు పెట్టుకోవచ్చు, వ్యాపారం జరుగుతుంది. అక్కడ టీ క్యాంటీన్ పెట్టుకుంటే అసలు కోట్లు సంపాదిస్తారు. అంటే పాత రోజుల్లో
మన ఊరి పాండవులు అని ఒక సినిమా ఉంది, ముళ్ళపూడి వెంకటరమణ గారు రైటర్ ఆ సినిమాకి. ఓకే. చిరంజీవి కృష్ణరాజు చిరంజీవి వాళ్ళు యాక్ట్ చేశారు. అవును. కానీ అసలు ఒరిజినల్ గా సినిమాలో కంటెంట్ ఇదే. ఓకే. ఆ సినిమాలో ఒక గ్రామం, ఒక దొరగారు ఉంటాడు ఆ గ్రామానికి. ఆ దొరగారి కొడుకు విదేశాల్లో చదువుకుని వస్తాడు. విదేశాల్లో చదువుకుని వచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడదాం అంటాడు. ఓకే. ఫ్యాక్టరీ, ఏ ఫ్యాక్టరీ పెడదాం అంటే, లేదు చాలా ఫ్యాక్టరీలు పెట్టచ్చు ఇక్కడ, ఈ ఫ్యాక్టరీలన్నిటికీ నేను ప్రింట్లు వేసుకొస్తాను, జనాలే పెట్టుబడి పెట్టాలి, జనాలే భూములు ఇవ్వాలి అంటే, మరి ఊరిని ఎలా వాళ్ళు వింటారా, కన్విన్స్ అవుతారా అంటే, లేదు కన్విన్స్ చేయాలి, ఆ బాధ్యత మీదే అంటాడు తండ్రితో. అనేసి వాడు కొన్ని మ్యాప్లు పట్టుకొస్తాడు రకరకాల ఫ్యాక్టరీలకి. అవి చూపించి, ఇదిగో నీ పొలంలో ఫ్యాక్టరీ వచ్చేస్తే నువ్వు రోజు వెళ్ళి అక్కడ చొక్కా చింపుకుని దున్నక్కర్లేదు, జస్ట్ అలా ఓకే వెళ్ళి అక్కడ కూర్చుంటే డోర్ తీస్తాడు ఎవడో, లోపలికి వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చుని వ్యాపారం చేస్తావు, అది సుఖమే కదా అని. అయ్యో అంతకంటే స్వర్గమా అంటాడు. నీ 5 ఎకరాలు రాసిచ్చేయి. ఇలా ఊరి భూములన్నీ దొబ్బేస్తారు. ఓకే. ఆ ఊరు నుంచి బయటకు వెళ్తూ ఆ ప్లాన్లన్నీ చింపి ఆ పక్కన నదిలో పారేస్తారు. ఓకే. పారేసి ఇంకేం పర్లేదు, డబ్బులు వచ్చేసినాయి, పొలాలు వచ్చేసినాయి, వీటిని గ్యారంటీగా పెట్టి మనం లోన్స్ క్రియేట్ చేసి దాని ఆధారంతో వీళ్ళకి షేర్ హోల్డర్స్గా పెట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టేస్తే తర్వాత వీళ్ళకి ఏదో అప్పుడప్పుడు డబ్బులు పడుతూ ఉంటాయి డివిడెండ్ రూపంలో, వాళ్ళు హ్యాపీ. మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా అయ్యా, నువ్వేం చేస్తున్నావు, తాగుతున్నావా, దాన్ని పెట్టి హాయిగా తాగు, ఇంకా మాట్లాడు, మాకు వెళ్ళిపో. ఇలా మాట్లాడటానికి ఒక డైలాగ్ ఉంటుంది. సో ఏం కాదు, ప్రపంచం సుఖంగానే ఉంది, మనం సుఖంగానే ఉన్నామని వెళ్ళిపోతారు. ఇది సీన్ ఆ సినిమాలో. అలా అదే జరుగుతోంది ఇప్పుడు ప్రపంచంలో యాజ్ ఇట్ ఈస్గా. అందుకని ప్రపంచం కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్లోకి వెళ్ళటం మొదలవగానే జనాలకు సఫరింగ్ మొదలవుతుంది. రేపు అక్కడ రోగాలు పెరిగితే కార్పొరేట్ వైద్యశాలలు చాలా ఉన్నాయి వైజాగ్లో, వాళ్ళందరికీ ఉపయోగమే.